జనవరి 5వ తేదీ విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి భారీగా హిందువులు తరలి రావాలని విజయవంతం చేయాలి అని కోరుతూ ఈరోజు మాచవరం మండల కేంద్రం అయిన మాచవరం గ్రామం నందు హైందవ శంఖారావం సన్నాహ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో చిట్టిప్రోలు నరసింహారావు నిర్వహించగా హైందవ శంఖారావం కార్యక్రమం యొక్క విశిష్టత గురించి ఏలూరి శశికుమార్, ఏలూరి మల్లికార్జున మాచవరం గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి రామారావు, కొత్త రామదాసు, కురకోటయ్య, వంగరకోటయ్య, కంబంపాటి శ్రీనివాసరావు, గంధం బ్రహ్మనాయుడు, ఎడ్లపల్లి సాంబశివరావు, కొత్త రాజేశ్వర కుమారుడు శ్రీనివాసరావు, గుండా వెంకటేశ్వర్లు, చెల్లపల్లి నరసింహారావు, నెమలయ్య, ఆదికేశవ్ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మాచవర గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి హైందవ బంధువులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమాన్ని మాచవరం మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి మాచవర గ్రామంలో నిర్వహించుకుంటా ఉన్నామంటే ఇది మన హిందువులందరి యొక్క పుణ్య కార్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. మన అందరి చిరకాల వాంఛ అయినటువంటి హైందవ శంఖారావం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రారంభిస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఈ హైందవ శంఖారాన్ని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మాచవర గ్రామ మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మన విశ్వ హిందూ పరిషత్ వారు హైందవ శంఖారావం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి 5 చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని విజయవాడలో సుమారు 5 లక్షల మంది హిందువులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారంటే ఇందులో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా మేము పాల్గొంటాము అని చెప్పేసి రిజిస్టర్ అయినటువంటి సంఖ్య సుమారు 4 లక్షల పైనే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ 4 లక్షల మందికి సరైనటువంటి సదుపాయాలన్నింటినీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి ప్రజలందరికీ, హైందవులందరికీ కూడా 4 విభాగాలుగా విభజించడం, ఏ దారి నుంచి వచ్చేటటువంటి నలువైపుల నుంచి వచ్చేటటువంటి వారందరినీ కూడా 4 రకాలుగా విభజించి ఒకరికి కలవకుండా పార్కింగ్ లో అందరూ కూడా కేవలం ఆ హైందవ శంఖారావంలో కలుసుకునే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి కార్యక్రమం. కనీసం మనం ఏ విధంగా పోయామో ఆ విధంగా వెనక్కి వచ్చేటటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని మనకి పూర్తి భద్రత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ హైందవ శంఖారావాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు ఎందుకు నిర్వహిస్తున్నారు అన్న సందేహం మనందరికీ కలగవచ్చు. దానికి కోసం హైందవ శంఖారావం మనకి ఎంత ముఖ్యమో, మన ముందు తరాలకి ఎంత ముఖ్యమో, మన భవిష్యత్తుకి, మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెడతా ఉంటే మనం భారతదేశం బయట మనం ఎంతో ఖ్యాతి పొందుతూ ఉన్నాం. కానీ లోపల భారతదేశం ఏ విధంగా కుంటుపడిపోతా ఉంది, దానికి మూలమైన కారణం ఎక్కడి నుంచి నడుస్తూ ఉంది, దానికి అది ఏ విధంగా అరికట్టాలని, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్లాలో విశ్వ హిందూ పరిషత్ వారు ఒక కార్యాచరణను చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశంతోనే ఈ హైందవ శంఖారావం జనవరి 5 విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు మన విశ్వ హిందూ పరిషత్ వారు. దీనికి దేవాలయాలను పరిరక్షించుకుందాం అని చెప్పే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో మనం అసలు ఏమి భారతదేశంలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిస్తూ ఉన్నారు. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇక్కడే ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచే ముందుగా ఎందుకు ప్రారంభిస్తున్నారో మనందరికీ తెలుసు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి మీ అందరికీ తెలుసా? కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది. మరి ఎక్కడ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది లేదు. దాన్ని రద్దు చేయాలి. దాన్ని రద్దు చేసి కేవలం హిందువులు మాత్రమే దేవాదాయాన్ని పరిపాలించాలి, దేవాలయాలు హిందువుల చేతుల్లోనే ఉండాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క హైందవ శంఖారాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క
ద్వారా మనకి పొందుపరిచినటువంటి 10 అంశాలను నేను మీకు అందరికీ కూడా చదివి చెప్తాను. వాటన్నిటిని కూడా మీరు శ్రద్ధగా ఆలకించి ఇది